హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షను, నెస్టెడ్ ఇఫ్ ఫంక్షను అండ్ ఇఫ్ ఎస్ ఫంక్షను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోబోతున్నామండి. సో దానికోసం ముందుగా నేను ఒక క్రైటీరియా తీసుకున్నాను. ఈ క్రైటీరియా ఏంటంటే మనకి ఓటర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ టేబుల్లో ఏ అనే కాలంలో కంప్లీట్గా మనకి ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్ ప్రకారము ఒకవేళ పోలింగ్ జరిగితే అక్కడ పోలింగ్ సిబ్బంది ఎంతమంది ఉండాలి అనేది మనకు ఒక క్రైటీరియా ఇవ్వడం జరిగింది. అప్ టు 200 ఓటర్స్ ఉన్న పోలింగ్ బూత్కి 1 ప్రిసైడింగ్ ఆఫీసరు ప్లస్ 1 పోలింగ్ ఆఫీసరు అండ్ 201 నుండి 400 బిట్వీన్లో ఉన్న పోలింగ్ బూత్కి 1 ప్రిసైడింగ్ ఆఫీసరు, 2 పోలింగ్ ఆఫీసర్స్ అండ్ 401 టు 650 ఓటర్స్ ఉంటే 1 ప్రిసైడింగ్ ఆఫీసరు అండ్ 3 పోలింగ్ ఆఫీసర్స్ అనేది మనకి అక్కడ సిబ్బంది ఉండాలనేది ఒక క్రైటీరియా ఇవ్వడం జరిగింది. సో ఈ క్రైటీరియా ప్రకారము మనం ఫార్ములా ఉపయోగించేసి ఇక్కడ పోలింగ్ సిబ్బందిని ఏ విధంగా అలర్ట్ చేయవచ్చు అనేది తెలుసుకుందాము. సో ఇక్కడ పిఓ వచ్చేసి కామన్గా ఓన్లీ 1 పిఓనే కాబట్టి దానికి మనం ఎలాంటి ఫార్ములా ఉపయోగించాల్సిన అవసరం లేదు. సింపుల్గా 1 ఎంట్రీ చేసేసి ఆల్ ఎక్కడ వరకు అయితే మనకు డేటా ఉందో అక్కడ వరకు 1 డ్రాగ్ చేసాం అనుకోండి సరిపోతుంది. అక్కడ వరకు ఫిల్ అయిపోతుంది. మనకి కావాల్సింది ప్రతి చోట కూడా ఒక పిఓ మనకి అక్కడ ఫిల్ అవుతారు. అంటే ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక పిఓ ఉంటారు. ఇది మ్యాండేటరీ. తర్వాత ఓపీఓ అంటే అదర్ పోలింగ్ ఆఫీసర్ వచ్చేసి బేస్డ్ ఆన్ క్రైటీరియా ప్రకారం మనకి ఇక్కడ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఇప్పుడు ఇఫ్ కండిషన్ సంబంధించింది మీకు తెలుసు కదా. సింటాక్స్ ఏంటిది? ఇఫ్ కండిషన్ సింటాక్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఫార్ములా రాగానే తెలుస్తుంది. ఇఫ్ లాజికల్ టెస్ట్ కామా వాల్యూ ఇఫ్ ట్రూ కామా వాల్యూ ఇఫ్ ఫాల్స్ అంటే ఏంటి? లాజికల్ టెస్ట్ ఏదైతే ట్రూ అవుతుందో ట్రూ అయినప్పుడు మనకి వాల్యూ ప్రింట్ చేయమని చెప్తున్నాం, ట్రూ వాల్యూ ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ ప్రింట్ చేయమని చెప్తున్నాము. సో దానికి మనం క్రైటీరియా ఎలా రాస్తాము? లాజికల్ టెస్ట్ అంటే ఏంటి అంటే మనం ఏ సెల్ని అయితే రిఫర్ చేస్తామో ఆ సెల్కి సంబంధించిన ఏ వాల్యూతో రిఫర్ చేస్తామో ఆ రెండు కూడా ఈక్వలా లేకపోతే మనం ఇచ్చే కండిషన్ బేసిస్ మీద అది గ్రేటర్ దేనా లెస్ దేనా ఈక్వలా అనేది సాటిస్ఫై అయితే దానికి అనుగుణంగా రిజల్ట్ అనేది ట్రూ అయితే ట్రూ వాల్యూ ప్రింట్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కండిషన్ రాయాలనుకుంటున్నానండి. సో ఆ కండిషన్ వచ్చేసి ఇఫ్ ఏ అనేది ఈ కాలం. సో ఇక్కడ మనం ఎక్సెల్లో కాలం వచ్చేసి ఏతో రిఫర్ చేస్తాము, రో వచ్చేసి సీరియల్ నెంబర్ 2తో రిఫర్ చేస్తాము. ఇప్పుడు సెల్ వచ్చేసి స్పెసిఫిక్ ఈప్నింగ్లో సెల్కి సంబంధించింది మనము ఇక్కడ ఈ పొజిషన్ ఇప్పుడు 51 అనే ఐకన్ దగ్గర మీకు హైలైట్ అవుతుంది కదా బాక్స్ ఒకటి, ఈ బాక్స్ని సెల్ అంటాము. ఈ సెల్ వచ్చేసి మనకి నేమ్, ఇక్కడ మీకు నేమ్ రేంజ్ బాక్స్ ఉంది చూసారా, నేమ్ బాక్స్. ఈ నేమ్ బాక్స్లో రిఫర్ చేస్తుంది A2 అని చెప్పి. ఇక్కడ ఏ మీన్స్ ఏ అనే కాలము, 2 అనేది 2 అనే రోలో మనకి సెల్ వచ్చేసి ఉంది. ఇప్పుడు ఈ సెల్ రిఫర్ చేస్తున్నాం. A2 అనేది ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ A2 లెస్ దెన్, నా ఫస్ట్ కండిషన్ ఏంటి, మనము లాజికల్ టెస్ట్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు సింగిల్ క్రైటీరియా మాత్రం ఇవ్వగలుగుతాము. సో సింగిల్ క్రైటీరియాలో ఇఫ్ A2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 అయితే మనకి ఒక పోలింగ్ ఆఫీసర్ అంటున్నాం కాబట్టి ఒకటి ప్రింట్ చేయమని చెప్పి కండిషన్ రాస్తాను. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ అయితే 1 అని ప్రింట్ చేయమంటున్నాము. అదర్వైజ్ ఇది నేను చెప్తాను. అదర్వైజ్ ఏంటిది, మనకి ఇక్కడ ఇంకొక 2 అడిషనల్ కండిషన్స్ ఉన్నాయి. సీరియల్ నెంబర్ 2 సీరియల్ నెంబర్ 3 కూడా మనకు అడిషనల్ కండిషన్స్. సో ఇక్కడ మనము ఏదైనా ఒకటే రాయగలుగుతాము. మీన్వైల్ నేను ఎంటీగా ప్రింట్ చేయమని చెప్పి బ్లాంక్ సంబంధించింది కొటేషన్ ఇచ్చాను, సింగిల్ డబుల్ కొటేషన్స్లలో. సో ఇది ఫార్ములా అండి, మీకు విజువల్ ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్లీ మనకు క్రైటీరియన్ బేసిస్ మీద ఇక్కడ ఈ A2లో ఉన్న ఓటర్ వచ్చేసి 51 కాబట్టి లెస్ దెన్ 200 కంటే తక్కువ ఉన్నారు కాబట్టి ఒక పోలింగ్ సిబ్బంది వచ్చారు. మీకు ఈ ఫార్ములా మళ్ళీ కొంచెం నేను బోల్డ్గా రాస్తానండి, చూడండి ఒకసారి.
ఈజ్ ఈక్వల్ టు, మీరు ఎప్పుడు ఎక్సెల్ ఫార్ములా రాయాలన్నా ఈక్వల్ సింబల్తో మొదలు పెట్టాలండి. సరే, ఈజ్ ఈక్వల్ టు తర్వాత మనం ఏ ఫార్ములా అయితే రాయబోతున్నామో ఆ ఫార్ములాకి సంబంధించిన ఫంక్షన్ నేము. ఇక్కడ ఇఫ్ అనేది ఇప్పుడు నేను రాయబోతున్నది ఫంక్షను ఇఫ్. సో ఇఫ్లో మనకి సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ లాజికల్ ఎక్స్ప్రెషన్, మనం ఏదైతే లాజికల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనుకుంటున్నామో అదే లాజికల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాస్తాము. సో లాజికల్ ఎక్స్ప్రెషన్ కామా, ఇప్పుడు ఒకవేళ ట్రూ అయితే వాల్యూ ఫస్ట్ ట్రూ ప్రింట్ చేస్తుంది, మనం ఏదైతే అవుట్పుట్ ఇస్తామో ఇక్కడ ఇది ట్రూ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ ప్రింట్ చేయమని చెప్పి మనం ఇక్కడ రాస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఇంతకుముందు నేను రాసిన ఫార్ములా వచ్చేసి మళ్ళీ రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ సో నేను ఫస్ట్ రిఫర్ చేసింది ఏ టు సెల్, ఏ టు ఇస్ లెస్ దెన్ కండిషన్, మన ఇక్కడ లాజికల్ కండిషన్ చేస్తున్నాం కదా. సో ఇది లెస్ దెన్ సింబల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 అయితే 200 అయితే రిజల్ట్ వచ్చేసి ఒకటి ప్రింట్ చేయమని చెప్తున్నాము, అదర్వైజ్ ఎంటీగా ప్రింట్ చేయమని చెప్పి ఈ విధంగా నేను కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేశానండి. బ్రాకెట్ కంపల్సరీ క్లోజ్ చేయాలి. ఇక్కడ పారెంథసిస్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కంపల్సరీ ఉంటేనే మనకు ఎలాంటి సింటాక్స్ ఎర్రర్ రాదనమాట. ఇట్లా నేను ఫార్ములా రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్ రావడం జరిగింది. ఇది సింగిల్ క్రైటీరియా అనమాట, ఓన్లీ సింగిల్ క్రైటీరియా మాత్రమే మనం తీసుకొని ట్రూ వాల్యూ ఫాల్స్ వాల్యూ ప్రింట్ చేస్తాం. ఒకవేళ మల్టిపుల్ క్రైటీరియాస్ అంటే ఇప్పుడు సీరియల్ నెంబర్ 2 ఉంది, సీరియల్ నెంబర్ 3 ఉంది కదా. సో ఇలాంటి కండిషన్స్లలో అంటే ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇఫ్ కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో ఇందులో మనము నెస్టెడ్ ఇఫ్ అంటాం దీన్ని. ఇంకొక కండిషన్ రాస్తే అది ఎలానో చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఒకవేళ ఈ ఫార్ములా ఒకవేళ సరిపోయింది అనుకోండి, మీరు దీనికి కావాలంటే ట్రాక్ చేస్తే అన్నిటికీ ఇదే రిఫర్ అవుతుంది. లేదా డబుల్ క్లిక్, ఇక్కడ ఈ ఎడ్జ్లో మనకి డబుల్ క్లిక్ ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లా డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మొత్తం ఫిల్ అయిపోయింది. ఎక్కడెక్కడ లెస్ దెన్ 200 ఉందో ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 200 ఉందో అక్కడ వాల్యూ అంటే 1 అని ప్రింట్ చేయడం జరిగిందనమాట. కానీ మనకి రిమైనింగ్ 200 కంటే ఎక్కువ ఉన్న ప్లేసెస్లలో వాల్యూస్ అనేది రాలేదు, ఎంటీగా ఉంది. ఎందుకు ఎంటీగా ఉంది? మన కండిషన్ వచ్చేసి ఎంటీ కండిషన్ అనేది ఇక్కడ ఇచ్చాం కదా, విత్ ఇన్ ది ఓన్లీ ఎంటీ బ్లాక్ డబుల్ కొటేషన్స్ మాత్రం ఇచ్చాము, ఇది ఎంటీగా ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడే మనము మళ్ళీ నెస్టెడ్ ఇఫ్ ఉపయోగించి మనకు కావాల్సిన అవుట్పుట్స్ పొందవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇఫ్ ఏ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 అయితే 1 ప్రింట్ చేయమన్నాను. ఇది ట్రూ అయితే, ఒకవేళ ఇన్ కేస్ 200 కన్నా ఎక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఇంకొక ఫంక్షన్ రాయొచ్చు. దీన్ని ఇక్కడ ఎక్కడైతే ఫాల్స్ దగ్గర మనం ఇంకొక ఫంక్షన్ ఏం రాస్తామంటే ఇఫ్ ఏ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 400 అయితే మనకి ఇక్కడ ఎంతమంది ఆఫీసర్స్ ఉంటారు? 2 ప్రొసీడింగ్ ఆఫీసర్స్ కదా. సో ఇక్కడ 2 పోలింగ్ ఆఫీసర్స్ అని ప్రింట్ చేయమని చెప్తున్నాము. మళ్ళీ ఒకవేళ మూడో కండిషన్ ఏంటిది, 650 అనుకోండి, బిలో 650 అయితే మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 650 అయితే మనకి 3 పోలింగ్ ఆఫీసర్స్ ప్రింట్ చేయమని చెప్తున్నాము. ఒకవేళ వాల్యూ ఫాల్స్ అయితే రాంగ్ ఇన్పుట్ అని చెప్పి ఒక మెసేజ్, అలర్ట్ మెసేజ్ మనకి వచ్చేలాగా కండిషన్ రాసాము. ఇప్పుడు ఇందులో మనం పారెంథసిస్ క్లోజ్ చేసేటప్పుడు కరెక్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకటి ఇఫ్ కండిషను. సో ఈ ఇఫ్ కండిషన్ సంబంధించిన దాంట్లో మనం పారెంథసిస్ అనేది క్లోజ్ చేసుకోవాలి కరెక్ట్గా. రెండో ఇఫ్ కండిషన్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఇది నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అండి. దాని తర్వాత ఇంకొకటి ఫైనల్గా మొత్తం 3 పారెంథసిస్ మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకటి క్లోజ్ చేయకపోయినా సింటాక్స్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకి
కరెక్ట్ ఇక్కడ ఏంటి 200 కన్నా బిలో ఉంది కాబట్టి ఓన్లీ 1 పోలింగ్ ఆఫీసర్ పిఓ అన్నమాట ప్రింట్ అయింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని కింద డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు డ్రాగ్ చేయగానే చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో మనకి ఎక్కడెక్కడైతే అబౌట్ 200 ఉందో ఇక్కడ 200 బిట్వీన్ రేంజ్ అన్నట్టు అబౌట్ 200 ఉన్న కాడ ఆటోమేటిక్ వెళ్ళి మనకి పోలింగ్ సిబ్బంది ఎంతమంది అవసరమో అంతమంది వాల్యూ ప్రింట్ అయింది. అండ్ 450 ప్లేస్ కాడ చూడండి ఇట్లా మనం ఇఫ్ కండిషన్ అండ్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్ ఉపయోగించేసి మనకు కావాల్సిన రిజల్ట్ అనేది పొందొచ్చు. అదే సింగిల్ లైన్లో ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటే ఇది ఓన్లీ 3 క్రైటీరియాసే కాబట్టి మీకు సింపుల్గా అర్థమైంది. అదే ఈ సమ్ టైమ్స్ మీ క్రైటీరియా వచ్చేసి మల్టిపుల్ క్రైటీరియాస్ అంటే ఓన్లీ 3 క్రైటీరియాసే కాదండి, అంతకన్నా ఎక్కువ క్రైటీరియాస్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇది ఫార్ములా ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను రాసిన ఫార్ములా ఇఫ్ ఇక్కడ నెంబర్ కరెస్పాండ్ సెల్ నెంబర్ వస్తుంది అంతే. ఏదైతే సెల్ మీరు రిఫర్ చేస్తారో ఆ సెల్కి సంబంధించిన నేము, దానికి సంబంధించిన క్రైటీరియా ఒకవేళ సాటిస్ఫై అయితే మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటిది. ఈ విధంగా మీరు నెస్టెడ్ ఇఫ్ ఫార్ములా ఉపయోగించేసి మీరు కావాల్సిన పరచు. ఇది నెస్టెడ్ ఇఫ్ ఫార్ములా. ఒకవేళ నెస్టెడ్ ఇఫ్ కాకుండా సింగిల్ లైన్లో కావాలనుకోండి, ఇఫ్ ఎస్ అని కొత్తగా మనకి అడ్వాన్స్ ఫార్ములా ఉందండి ఎక్సెల్లో. ఈ అడ్వాన్స్ ఫార్ములా ఎట్లా ఉపయోగించి ఏ విధంగా సాధించవచ్చు అంటే ఇఫ్ ఎస్. సో ఇఫ్ ఎస్కి సంబంధించింది లాజికల్ టెస్ట్. ఇక్కడ మీకు ఫార్ములా ఒకవేళ రాకపోతే ఆటోమేటికల్లీ మీకు సింటాక్స్ ఒకవేళ ఐడియా లేదనుకోండి, సింటాక్స్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూపిస్తుంది. మీకు ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉంటే ఇక్కడ ఏ విధంగా రాయాలో ఫార్ములా అని కూడా మీకు హెల్ప్, మనకి ఎక్సెల్లో హెల్ప్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ హెల్ప్ అనే ఫంక్షన్ మీకు క్లియర్గా ఏ విధంగా రాయొచ్చు అని ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఇఫ్ ఎస్లో నెస్టెడ్ ఇఫ్ అనమాట, డైరెక్ట్ నెస్టెడ్ ఇఫ్ సంబంధించింది. ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూ 1 వాల్యూ ఇఫ్ ట్రూ 1, సంథింగ్ ఈజ్ ట్రూ 2 వాల్యూ ఈజ్ ట్రూ 2. ఇట్లా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఇక్కడ రాస్తాం. ఫస్ట్ లాజికల్ కండిషన్ ఏంటి, A2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 అయితే వాల్యూని 1 ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ A2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 400 అయితే 2 ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఆర్ A2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 650 అయితే 3 ప్రింట్ చేయమని చెప్పి ఇట్లా కండిషన్ రాశాను. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇఫ్ ఎస్ ఫంక్షన్కి తెలుసు బిట్వీన్ అనమాట. A2 అనే సెల్ లెస్ దెన్ 200 కంటే తక్కువ ఉన్న 200 లోపు ఉన్న 1 అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది. అండ్ 202 ఇక్కడ క్రైటీరియా ఇచ్చాం కదా, 201 to 400 ఉన్నది అనుకోండి, వాల్యూ ప్రింట్ 2 అని ప్రింట్ చేస్తుంది. అండ్ 401 to 650 రేంజ్లో మనకి ఓటర్స్ ఉన్నారనుకోండి, వాల్యూ అనేది 3 ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా ఇఫ్ ఎస్ కండిషన్. నెస్టెడ్ ఇఫ్ కండిషన్కి ఏంటంటే మనం ఇఫ్కి సంబంధించింది మల్టిపుల్ టైమ్స్ రాయాల్సి వచ్చింది. ఎక్కడైతే ఫాల్స్ దగ్గర వస్తుందో అక్కడ మనం ఇఫ్కి సంబంధించి మల్టిపుల్ రాసాము. ఎక్కడన్నా ఫంక్షన్ రాసేటప్పుడు లాజికల్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, మనం రెక్టిఫై చేయడం పాసిబుల్ కాదు, ఒక్కొక్కసారి కొంచెం టైం తీసుకుంటుంది. అది ఇఫ్ ఎస్ అనేది సింపుల్ 3 లైన్స్లలోనే మనము కావాల్సిన ఫంక్షన్ ఏంటిది, దానికి సంబంధించిన అవుట్పుట్ ఏంటిది, కావాల్సిన లాజికల్ ఎక్స్ప్రెషన్ ఏంటిది, అవుట్పుట్ ఏంటిది, లాజికల్ ఎక్స్ప్రెషన్ ఏంటిది, అవుట్పుట్ ఏంటిది, ఈ విధంగా రాసి మనకు కావాల్సిన రిజల్ట్ అనేది పొందవచ్చు. ఇప్పుడు చూడండి ఎంటర్ చేశాను, రిజల్ట్ వచ్చేసింది. సింపుల్గా దీన్ని డబుల్ క్లిక్ ఎంట్రీ చేయగానే అన్ని రిమైనింగ్ సెల్స్ అన్నీ కూడా అది అప్లికేబుల్ అయిపోయింది. అప్లికేబుల్ కావాల్సిన అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇప్పుడు 484 ఉన్న చోట అంటే రేంజ్ వచ్చేసి 450 to 650 బిట్వీన్లో ఈ 484 వస్తుంది కాబట్టి మనకి 3 POs అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ 149 అనుకోండి, 149 వచ్చేసి ఏ రేంజ్లో మనకి డిస్ప్లే అవుతుంది, ఓన్లీ బిల్ లెస్ దెన్ 200 కాబట్టి 149కి సంబంధించింది 147. ఓకే, ఇక్కడ 149 కదా, 149 అనేది లెస్ దెన్ 200 రేంజ్లో ఉంటుంది కాబట్టి 1 PO అని చెప్పి. అండ్ 200 to 400 బిట్వీన్లో, ఇది 200 to 400 బిట్వీన్లో ఉన్న ఈ ఓటర్ సంబంధించింది మనకి 2 POలు అని చెప్పి ఈ క్రైటీరియా ఏదైతే మనకి ఇచ్చారో, సో ఈ క్రైటీరియా ప్రకారం మనకు అవుట్పుట్ అనేది రావడం జరిగింది అనమాట.
ఇది క్రైటీరియా అండి. 200 ఒకవేళ ఉంటే ఒక పీఓ, ఒక పోలింగ్ ఆఫీసరు. అండ్ 201 నుండి 400 ఉంటే ఒక పీఓ అండ్ ఇద్దరు పోలింగ్ ఆఫీసర్. 401 to 650 ఉంటే ఒక పీఓ, ముగ్గురు పోలింగ్ ఆఫీసర్స్ అనేది మన క్రైటీరియా. సో ఈ క్రైటీరియా అనేది ఇప్పుడు నేను 2 రకాల ఫార్ములాస్ ఉపయోగించాను. ఒకటి ఇఫ్ అనేది సింగిల్ క్రైటీరియా ఉన్నప్పుడు ఇఫ్ యూజ్ చేస్తాము. మల్టిపుల్ క్రైటీరియా ఉన్నదనుకోండి నెస్టెడ్ ఇఫ్ ఫంక్షన్ ఉపయోగించేసి మనము పొందొచ్చు. లేదు మీకు నెస్టెడ్ ఇఫ్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే మాత్రం ఇంకొక ఫంక్షన్ ఏంటిది, అడ్వాన్స్డ్ ఫంక్షన్ ఇఫ్ ఎస్ ఫంక్షన్ అని చెప్పి, సో ఇఫ్ ఎస్ ఫంక్షన్ ఉపయోగించేసి మీరు మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది పొందొచ్చండి. ఇది ఇఫ్ ఎస్ ఫంక్షన్ సంబంధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.